తాడిపత్రి న్యూ ఇయర్ వేడుకల రచ్చ రోజు రోజుకి పెరుగుతోంది. చినికి చినికి గాలివానగా మారింది. చివరకు బూతుల వరకు వెళ్ళింది. ఇప్పుడేమో టీడీపీ వర్సెస్ బీజేపీగా మారింది వివాదం. అంతేకాదు జనసేన కూడా ఇప్పుడు ఈ గొడవలోకి వచ్చింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ టీడీపీ కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. డిసెంబర్ 31న జేసీ పార్కులో ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలకు పిలుపునిచ్చారు జేసీ. అయితే ఈ ఇన్విటేషన్ పై సినిమా నటి బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలనే పిలవడం ఏంటి, అక్కడకు మహిళలు వెళ్లొద్దని నా రిక్వెస్ట్. జేసీ పార్క్ దగ్గర గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఉంటారు. మహిళలకు రక్షణ ఉండదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో అక్కడ మత్తులో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అది సేఫ్ కాదు, మీరు వెళ్లొద్దని మహిళలకు పిలుపునిచ్చారు ఆమె. ఇటు మరో నేత అయిన సాధ్నేని యామిని కూడా జేసీ పార్టీకి వెళ్లొద్దని చెప్పారు. అయినా కూడా ఓన్లీ ఫర్ లేడీస్ పార్టీని జేసీ నిర్వహించారు. అంతేకాదు ఏజ్ సహకరించకున్నా కూడా పార్టీలో గంతులేశారు జేసీ. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తన అనుచరులతో హంగామా చేశారు. కానీ మరునాడు మాత్రం బీజేపీ మహిళా నేతలపై విరుచుకుపడ్డారు జేసీ. బహుశా తన పార్టీకి ఎక్కువ మంది మహిళలు రాలేదని ఫీల్ అయ్యారో, లేదంటే తన పార్టీని తనను అవమానించారనుకున్నారో కానీ జేసీ పరుష పదజాలంతో మహిళా నేతలపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు మాత్రం బయట తిరగొచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు పార్టీలు చేసుకోవద్దా అంటూ రెచ్చిపోయారు జేసీ. బతుకు తెరువు కోసం పార్టీలు మారేవాళ్లు కూడా మాకు చెబుతున్నారంటూ సీరియస్ అయ్యారాయన. బీజేపీ నేతలు మంచి అమ్మాయిలను పార్టీలో పెట్టుకోవాలని కోరడం సంచలనంగా మారింది. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా. ఇక రాయలేని వినలేని భాషలో కూడా చాలా మాట్లాడారు ఆయన. ఒక సీనియర్ లీడర్ అయ్యుండి, ఎమ్మెల్యే అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటని టీడీపీ నేతలు కూడా షాక్ అయిపోయారు. మరోవైపు తాడిపత్రి మహిళా నేతలు మాధవీలత యామినిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూ ఇయర్ వేడుకలపై తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. పట్టణ మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకిరి మహిళతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మాధవీలతపై దాదాపుగా 10 కేసులు నమోదయ్యాయి. కానీ జేసీ బూతులపై బీజేపీ నేతలు హర్ట్ అయిపోయారు. ఆయన భాష పట్ల బీజేపీ మహిళా నేతలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీలత అయితే ఓ అడుగు ముందుకేసి వెటకారంగా జేసీపై ఫైర్ అయ్యారు. తనను విమర్శించిన, కేసులు పెట్టిన తాడిపత్రి పతివ్రతలకు, పురుషులకు పాదాభివందనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెడితే తాను భయపడతానని అనుకుంటున్నారు, కానీ నేను భయపడను. కొంతమంది తనకు రాడ్డు దించాడని, జేసీ పవర్ చూపించాడని సోషల్ మీడియాలో పనిలేని పనికిమాలిన వెదల కామెంట్స్ చేస్తున్నారు. నేను వాటిని పట్టించుకోను. అసలు నేను చావుకే భయపడను, ఈ కేసులకు భయపడతానా? ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోమని సవాల్ చేసింది మాధవీలత. మాధవీలత భయపడిపోయింది. అయ్యో ఆయన జేసీని గెలుక్కుంది, సో జేసీ ఇప్పుడు రాడ్డు దింపాడు, చూశారు కదా అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తానని చెప్పారు. మాధవీలత ఎవరికి భయపడదు. ఈ గొడవల్లోనే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న జేసీ ట్రావెల్స్ కు చెందిన 2 బస్సులు తగలబడడం వివాదాన్ని మరింత పెంచింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 బస్సులు తగలబడ్డాయని వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా దాదాపుగా అదే ధృవీకరించారు. అయితే బీజేపీ నాయకుల కుట్ర దీని వెనకుండొచ్చని ఆయన ఆరోపించారు. అంతేకాదు వీళ్లకంటే జగనే నయం, ఆయన కేవలం సీజ్ చేయించారు, కానీ బీజేపీ నేతలు మాత్రం బస్సులు తగలబెడుతున్నారని ఫైర్ అయ్యారు జేసీ. నేను పోలీసులకు ఫిర్యాదు చేయను, కానీ పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జేసీ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్న విషయం మరిచిపోతున్నారంటూ సీరియస్ అయ్యారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అంతే దిట్టుగా కామెంట్ చేశారు. జేసీకి వయసు మీద పడింది, మతి భ్రమించినట్లుంది, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు, ఇది పద్ధతి కాదు, మేము కూడా మాట్లాడగలం. ఆయన వ్యాపారాలపై చాలా విమర్శలు వచ్చాయి. ఇంతకు ముందు ఆయన ఏం వ్యాపారం చేసేవారు, ఎలాంటి పనులు చేశారో మేము మాట్లాడగలమని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే పార్థసారథి అయితే నోరు అదుపులో పెట్టుకోవాలని జేసీని హెచ్చరించారు. ఇటు యామిని కూడా జేసీపై విరుచుకు పడిపోయారు. వయసు మళ్ళిన ఆయన భాషను చూస్తుంటే సిగ్గేస్తుంది. మామూలుగా వయసు పెరిగితే పరిణతి పెరగాలి, కానీ అహంభావం పెరగకూడదు. ఆయన మాట్లాడిన భాష మాకు కూడా వచ్చు, కానీ మాకు సంస్కారం ఉందంటూ ఘాటుగా కమెంట్ చేశారు. అయితే పరిధి దాటి బూతులు మాట్లాడుతున్న జేసీని టీడీపీ అధిష్టానం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందనేది కూడా ఓ చర్చ మొదలైంది. ఎందుకంటే మహిళలపై బూతులు మాట్లాడుతుంటే పార్టీకి నష్టమే కదా. వివాదంలో తప్పెవరిదైనా కూడా మహిళలను నోటికొచ్చినట్లు తిట్టడం తప్పు. పైగా సొంత కూటమిలో ఉన్న
ఉన్న బీజేపీ నేతలు మహిళా నాయకురాలను తిట్టడంపై విమర్శలు కూడా మొదలయ్యాయి. అయితే చంద్రబాబును పరోక్షంగా జేసీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే టాక్ కూడా మొదలైంది. తన మాట వినాల్సిందేనని జగన్ను ఎదిరించేందుకు ఎన్నో కోట్లు నష్టపోయాను, వ్యాపారాలు కూడా మూసుకున్నాను, కానీ నాకు వ్యతిరేకంగా వస్తే ఊరుకోనని చెప్పాడట. దీంతో జేసీ విషయంలో వేలు పెట్టుకోవడం మంచిది, ఆయనతో పెట్టుకోపోవడం మంచిదని వదిలేశారట. కానీ రేపటి రోజున రాష్ట్ర స్థాయిలో కాకపోయినా జాతీయ స్థాయిలోనైనా ఏదైనా వివాదం వస్తే మాత్రం బాబు సమాధానం చెప్పాల్సి ఉంటుందనే కమెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓ ఎమ్మెల్యే ఓన్లీ ఫర్ లేడీస్ ఈవెంట్ పెట్టడమే తప్పు, దానికి పోలీసులు అనుమతించడం ఇంకా తప్పని విమర్శలు వస్తున్నాయి. నిజంగా తన నియోజకవర్గంలోని వారికి పార్టీ ఇవ్వాలనుకుంటే అందరికీ ఇస్తే బాగుండేది, కానీ ఓన్లీ లేడీస్ అని పెట్టడం ఆయన స్థాయికి తగదంటున్నారు. అలాగే జేసీ భాష కూడా సరిగా లేదు, ఎకనైనా మార్చుకోవాలని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇటు జేసీని విమర్శించలేక సర్ది చెప్పలేక జిల్లా టీడీపీ నేతలు సతమతమవుతున్నారట. అయితే తాడిపత్రిలో అన్ని వ్యవస్థలు జేసీ చేతిలో ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే బూతులు తిట్టింది జేసీ, నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన మీద కేసులు లేవు, కానీ తన పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ఇలా మాట్లాడటం ఏంటని బీజేపీ నేతలు అగ్రనేతలకు ఫిర్యాదు చేశారట. జేసీ మాట్లాడిన మాటలను ఢిల్లీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జేసీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయట్లేదని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని కంప్లైంట్ చేశారట. మరి ఈ వివాదం ఎంతటితో ముగుస్తుందా లేదంటే ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి. మరి జేసీ వర్సెస్ మాధవీలతపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధవీలత భయపడిపోయింది. అయ్యయ్యో ఆయన జేసీని కెలుక్కుంది, సో జేసీ ఇప్పుడు రాడ్ దింపాడు. చూశారు కదా, ఆల్రెడీ ఆయన వీడియో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి నా వల్లే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్తే, నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతాను అని ఏడ్చినట్లు నేనే రిజైన్ చేస్తాను చెప్పారు కదా. మాధవీలత ఎవరికి భయపడదు. మనిషి భయపడేది చావుకి, చావంటేనే నాకు భయం లేదు కాబట్టి నేను దేనికి భయపడను. ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నా. నిన్న 9 ఛానల్స్కి ఇచ్చా, ఎందుకంటే మీడియా మిత్రులు నాకు చాలా చాలా అవసరమైన వాళ్ళు. నేను పోస్టులు పెడుతుంటే మీరు ఎక్కువ గింజుకోవద్దు, పచ్చ మీడియా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని. పాపం వాళ్ళు నిన్ననే రెస్పాండ్ అయ్యారు. నాకు వాళ్ళని లెగ్ పుల్ చేయడం అంటే చాలా సరదా అనమాట. అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని లెగ్ పుల్ చేయడానికి అలా పెడుతుంటా, మీరు ఎక్కువ ఫీల్ అయిపోవద్దు. మీరు ఎవరెవరైతే పచ్చ మీడియా అనుకుంటున్నారో, పాపం నిన్న మొదటి కాల్స్ వాళ్ళే చేశారు. నా వాట్సాప్ చూసుకున్నాను, చాలా కాల్స్ వాళ్ళవే ఉన్నాయి. నాకే కుదరలేదనమాట. ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, అవన్నీ ఇచ్చిన తర్వాత లైవ్లోకి వస్తా, ఓకేనా. మాధవీలతను భయపెట్టడం, మాధవీలతను తొక్కేయాలనుకోవడం అది చాలా కష్టమైన పని. నన్ను తొక్కేయాలంటే నన్ను చంపేసేయాలి, వేరే ఆప్షనే లేదు. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్, నేను దానికి కూడా భయపడను. కాబట్టి ఇప్పుడే నిద్ర లేచాను అంతే, ఓకే. మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం కదా, రాత్రంతా పనిచేసి పొద్దున్న పనుకొని నిద్రపోయి ఇప్పుడు లేచాను అనమాట. అందుకని నిద్ర మొహం వేసుకొని ఉన్నాను. అది ఇప్పుడే 2 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఇంకా 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అన్ని ఫినిష్ చేసిన తర్వాత నేను లైవ్కి వస్తాను, ఓకేనా. సో పాపం యాక్చువల్లీ ఏంటో తెలుసా, గుడ్ పీపుల్ లైవ్లోకి వచ్చి జాయిన్ అయ్యి మంచి కామెంట్స్ పెడతారు. ద బ్యాడ్ వర్స్ట్ పీపుల్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటారు, నేను పబ్లిష్ చేసిన తర్వాత వస్తారనమాట. కాబట్టి ఎవరెవరైతే పండుగ చేసుకుంటున్నారో, మాధవీలత భయపడిపోయింది, మాధవీలత కరెక్ట్గా అయిందని చెప్పేసి మీ పండుగ నేను జరగనివ్వను. నేను అందుకే కావాలని కెలికి పోస్టులు పెడుతున్నా. యాక్చువల్లీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోస్తుంటూ ప్రశాంతంగా ఉన్నాను. నన్ను అనవసరంగా కెలికారు. కెలికిన తర్వాత నేనేం చేస్తాను, రివర్స్లో మిమ్మల్ని కెలుకుతాను. నాకు హేటర్స్కి గంటకొక పోస్టు పెడుతూ ఖాళీకి కూర్చున్నాను అనుకోవద్దు. రాత్రి అన్నీ స్కెడ్యూల్ చేసి పోస్టు పడుకొని నిద్రపోయాను అనమాట. దేనికి దానికి అది పోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు స్కెడ్యూల్ చేసే ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్ లైవ్లోకి వచ్చి చెప్తున్నాను. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి నాకు అంత ఇంట్రెస్ట్ కాదు, ఏమంటారు, ఓపిక లేదు ప్రస్తుతానికి. బికాజ్ ఐ హ్యావ్ లెస్ టైం. కొంచెం మన మీడియా మిత్రులందరితో చర్చించేసి, ఎందుకంటే మాకు జీవితాంతం మీడియా వాళ్ళతో మాకు పని ఉంటుంది, మాకు మీడియా వాళ్ళతో పని ఉంటుంది కాబట్టి మేము వాళ్ళతో గొడవలు పెట్టుకోలేము, కాదు అని చెప్పలేము. వాళ్ళకి నో చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ TV9 వాళ్ళు హర్ట్ అయిపోయారు. అది ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయింది, కావాలని నేను వాళ్ళని మిస్ చేయలేదు. బాగా హర్ట్ అయ్యారు నిన్నటి నుంచి. కొంచెం వాళ్ళకి కూడా ఒక వీడియో చేసి పంపించేసేసేయాలి. ఇవన్నీ అయిన తర్వాత హాయ్ సురేష్ నాని, హాయ్. ఓకే, ఈయన ఎవరో పెట్టారు, నచ్చవలే మూవీ క్యూట్గా ఉందంట. వచ్చి 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకయ్యా దాని గురించి, హాట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. నేను మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు ఎందుకు సినిమాల గురించి చెప్పేసి మళ్ళీ నా మూడ్ ఆఫ్ చేస్తావు, ఓకేనా. నేను మళ్ళీ మీకు లైవ్లో గెట్ బ్యాక్ అవుతాను. దర్ ఈస్ 1 more జూమ్ ఇంటర్వ్యూ అనమాట, అది ఫినిష్ చేసుకొని వస్తాను. మై డియర్ హేటర్స్, ఓకే, లైవ్లో హేటర్స్ ఉండరు, పబ్లిష్ చేసాక వస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మై డియర్ హేటర్స్,
నన్ను తొక్కేశారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నారు. సో అనవసరంగా నన్ను కెలుకోవద్దు, ఓకేనా? అస్సలు కెలుకోవద్దు. నేను బేసిక్గా చాలా మంచి అమ్మాయిని. కెలికితే మాత్రం బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా? వర్షత్ మంచి అమ్మాయినని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే